నా పేరు బి తిరుమలేష్. జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ గట్టు మండలం తుమ్మలపల్లి గ్రామం నుంచి మేము రావడం జరిగింది శ్రీధర్ సిసికి. నాకు వచ్చింది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ అసిస్టెంట్ మేనేజర్. నేను 2023లో కోచింగ్లో జాయిన్ అయ్యాను. అంటే నాకు ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ద్వారా తెలిసింది. నేను ఎవరినేం సజెస్ట్ చేసుకోలేదు, డైరెక్ట్ నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను సొంత నిర్ణయంతో ఇక్కడికి వచ్చాను. 2023లో జాయిన్ తర్వాత ఫస్ట్ రాసింది నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పిఓ. ప్రిలిమ్స్ అయ్యాను. ఆయన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బట్ మధ్యలో కన్సిస్టెన్సీ మిస్ అయింది. అందువలన మళ్ళీ 2024లో నేను మళ్ళీ ఇదే ఆర్ఆర్బీ పిఓ రాశాను. అప్పుడు ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. బట్ నేను ఫైనల్ రిజల్ట్ రాలేదు. అండ్ ఫైనల్లీ 2025లో నేను కొంచెం కన్సిస్టెన్సీ అండ్ డిటర్మినేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ అనేది నాకు సరిగా లేదు. టైం మేనేజ్మెంట్ ముఖ్యం, మనకు మెయిన్ టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది. నేను టైం మేనేజ్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ డిటర్మినేషన్ వల్ల నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ వచ్చింది. మెయిన్లీ శ్రీధర్ సిసి నాకు జాబ్ రాని కారణం మెయిన్లీ మా పేరెంట్స్ అయితే ఫస్ట్, ఆ తర్వాత మనకి శ్రీధర్ సిసియే సెకండ్. ఎందుకంటే మెయిన్లీ మనకి శ్రీధర్ సిసిలో మార్క్ టెస్ట్లు, మనకి బెస్ట్ మార్క్ టెస్ట్లు అంటే మన శ్రీధర్ సిసిలో దొరుకుతాయి. ఎందుకంటే ఇంకా మనం వేరే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రీజనింగ్ అయినా, క్వాంట్ అయినా, అండ్ జిఎస్ అయినా, ఇంగ్లీష్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రీజనింగ్, క్వాంట్ అంటే మన ఇన్స్టిట్యూట్లో చాలా ఇష్టం. వాళ్ళు పెట్టే మార్క్ టెస్ట్లు ప్రిపేర్ అయినామంటే డెఫినెట్గా మనకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సీసీలో నుంచి లాస్ట్ టైం 20 మార్క్స్ నాకు కరెంట్ అఫైర్స్, ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడం వల్ల మన ఫనీ సార్ ఎప్పుడు మనకి డైలీ ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తుంటాడు. ఫనీ సార్ క్లాసెస్ ఫాలో అయినామంటే ఆటోమేటిక్గా మనకి జిఎస్ కూడా మనం ఫేస్ చేయగలుగుతాం. మాకు చాలా సంతోషం. మాకు పూర్తి లాస్ట్ మేము కర్ణాటక ఏరియాలో మన లాస్ట్ మండలం మాది జోగులాంబ గద్వాల్ జిల్లా తుమ్మలపల్లె గ్రామము. మా ఊరు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాడికి చదివి ఇక్కడ ముందుకు వెళ్ళడం లేదు. మా గ్రామ ప్రజలు కూడా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటూ, మా ఊర్లో ఈ బాబు ఒక్కడే ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ కొట్టినాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము వ్యవసాయం చేస్తాము. ఇటువంటి ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు కోన రామలింగం సార్. ఐ సెలెక్టెడ్ యాజ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇన్ ఇండియన్ రైల్వేస్. సార్ నా జర్నీ వచ్చేసి చాలా లాంగ్ జర్నీ సార్. నేను 2019లో జాయిన్ అయ్యాను. మధ్యలో 2 times బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను, కానీ అవి ఇంకా క్లియర్ అవ్వలేదు. అండ్ ప్రతిసారి మెయిన్స్లో పోతుండే, సమ్టైమ్స్ కరెంట్ అఫైర్స్ మిస్ అవుతుండే. తర్వాత కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మధ్యలో కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ రావటం వల్ల ఏమైందంటే 2 years ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. 2 years ఎటువంటి ప్రిపేర్ అవ్వకపోయేసరికి ఇక ఫార్మింగ్ సైడ్ వెళ్ళిపోయినాము ఇంటి దగ్గరే. తర్వాత మళ్ళీ 2022లో నోటిఫికేషన్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. అప్పటి నుండి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ 2024లో ఇండియన్ రైల్వేస్లో అసిస్టెంట్ లోకో పైలట్కి సెలెక్ట్ అయ్యాను. సో యాక్చువల్గా నేను కాలేజ్లో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని, బార్డర్తో పాస్ అయ్యేవాడిని అనమాట. నాది 62% ఇన్ మై గ్రాడ్యుయేషన్. అయితే ఏమైంది, నాకు మ్యాథమెటిక్స్, రీజనింగ్ అలాంటివి ఏం పర్ఫెక్ట్గా రాకపోతుండే, జస్ట్ బార్డర్లో పాస్ అవుతుంటే. ఎప్పుడైతే శ్రీధర్ సిసిలో జాయిన్ అయ్యానో సుధీర్ బాబు సార్ హెల్ప్ వల్ల నేను మ్యాథమెటిక్స్లో ప్లస్ రీజనింగ్లో మంచి స్కోర్ చేయగలిగాను. మూర్తి సార్ కూడా ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేవారు, కానీ నేను బ్యాక్ బెంచ్ అవ్వడం వల్ల నాకు ఇంగ్లీష్ అంత గ్రిప్ లేకుండే. అటువంటి టైంలోనే ఇండియన్ రైల్వేస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకుండా జాబ్ కొట్టొచ్చని నోటిఫికేషన్ చూసి మోటివేట్ అయ్యి నేను ఎక్కువగా సార్ చెప్పిన యూట్యూబ్ క్లాసెస్ని అట్లాగే క్లాసెస్ అటెండ్ అయిపోయి మ్యాథమెటిక్స్, రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి రైల్వేలో జాబ్ సాధించాను. సో ఒకవేళ ఇంగ్లీష్ రాకపోయినా సరే జాబ్ కొట్టొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీధర్ సిసినే. శ్రీధర్ సిసి వాళ్ళు కూడా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ పెడతా ఉంటారు, యూట్యూబ్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాను. ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఇండియన్ రైల్వేస్లో అయితే 10 marks ఉంటాయి. సో డైలీ యూట్యూబ్ వీడియోస్ చూస్తే శ్రీధర్ సిసి వాళ్ళే అవి సరిపోతాయి అనమాట. నార్మల్గా అయితే ప్రిపరేషన్తో పాటు కన్సిస్టెన్సీ, పేషెన్స్ 2 ఉండాలి. రెగ్యులర్గా ఎగ్జామ్స్ అనేటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పకుండా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. సో హోప్ ఫర్ ది బెస్ట్. మీ మీద నమ్మకం అస్సలు కోల్పోవద్దు. శ్రీధర్ సిసి ఎప్పుడూ హెల్ప్గానే ఉంటుంది. సో కంటిన్యూస్ మార్క్ టెస్ట్ అటెంప్ట్ ఇస్తూ ఎవ్రీడే ఎక్స్ప్లెనేషన్ వింటుంటే ఏ క్వశ్చన్ అయితే మీరు అటెంప్ట్ చేయలేకపోయారో వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేటివి సార్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని అటెండ్ అవుతే మీకు లెంతీ ప్రాసెస్ కాకుండా షార్ట్కట్లో సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి అర్థం చేసుకుంటే ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతారు.